హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రివర్స్ స్ట్రింగ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాంలో నేను 5 బైట్స్ ఆఫ్ డేటా అనేది ఇలా తీసుకున్నాను. కాబట్టి ఈ డేటాని రివర్స్లో ఎలా రాయాలో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం తీసుకున్న ప్రోగ్రాంలో ఇక్కడ జేబీ ఇన్స్ట్రక్షన్ అనేది ఉంది. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, జేబీ మీన్స్ జంప్ ఇఫ్ బిలో టు అడ్రస్. సో ఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అనేది ఇలా నోట్ చేశాను. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను 5 బైట్స్ ఆఫ్ డేటా తీసుకున్నాను. కాబట్టి సోర్స్ ఇండెక్స్ వచ్చి 2000 తీసుకున్నాను, డెస్టినేషన్ ఇండెక్స్ వచ్చి 2004గా తీసుకున్నాను. ఒకవేళ మనం 6 బైట్స్ ఆఫ్ డేటా తీసుకున్నట్లయితే ఇక్కడ సోర్స్ ఇండెక్స్ వచ్చి 2000, డెస్టినేషన్ ఇండెక్స్ వచ్చి 2005గా తీసుకోవాలి. ఒకవేళ మనం 4 బైట్స్ ఆఫ్ డేటా తీసుకున్నట్లయితే ఇక్కడ సోర్స్ ఇండెక్స్ వచ్చి 2000, డెస్టినేషన్ ఇండెక్స్ వచ్చి 2003గా తీసుకోవాలి. కాబట్టి మనం తీసుకున్న డేటా మీద ఇక్కడ సోర్స్ ఇండెక్స్, డెస్టినేషన్ ఇండెక్స్, అడ్రస్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది లైన్ బై లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, సో ఏ విధంగా మనం డేటా అనేది నోట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మూవ్ SI, 2000 అంటే ఇక్కడ సోర్స్ ఇండెక్స్ దట్ ఈక్వల్ టు 2000గా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మూవ్ DI, 2004 అంటే డెస్టినేషన్ ఇండెక్స్ ఈక్వల్ టు 2004గా నోట్ చేశాను. నెక్స్ట్ వన్ చూడండి, మూవ్ AL, కంటెంట్ ఆఫ్ SI అంటే ఇక్కడ AL అనేది 8-బిట్ రిజిస్టర్. కాబట్టి కంటెంట్ ఆఫ్ SI అనేది ఇక్కడ తీసుకున్న 2000 అనేది మెమరీగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు 2000 లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా వచ్చి AL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో ప్రజెంట్ మనకి AL ఈక్వల్ టు 11 ఉంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి డెస్టినేషన్ ఇండెక్స్ అంటే 2004 ఈ లొకేషన్లో డేటా మనకి ఇక్కడ ఎంత ఉందంటే 55 ఉంది. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్స్చేంజ్ AL, కంటెంట్ ఆఫ్ DI అంటే ఇక్కడ DI అంటే 2004. కాబట్టి ఈ 2004లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ డేటా వచ్చి AL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ AL రిజిస్టర్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కంటెంట్ ఆఫ్ DI అంటే 2004 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత AL ఈక్వల్ టు ఇక్కడ మనకి డేటా ఎంత వస్తుందంటే ఈ 55 ఇక్కడ మూవ్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ 2004 ఈ లొకేషన్లోకి 11 డేటా అనేది మూవ్ అయిపోతుంది. అంటే ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ తర్వాత మనకి డేటా అనేది ఇక్కడ చేంజ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ SI, AL అంటే ఇప్పుడు ఆల్రెడీ ALలో 55 ఉంది. కంటెంట్ ఆఫ్ SI అంటే మనకి ఏమవుతుందంటే 2000 అవుతుంది. కాబట్టి ఈ 55 డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా వచ్చి 2000 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2000 లొకేషన్లో 55 ఉంది, 2004 లొకేషన్లో 11 ఉంది. కాబట్టి మనకేమైంది, ఇక్కడ ఈ 2000 లొకేషన్లో డేటా ఏదైతే ఉంటుందో 2004కి మూవ్ అయిపోయింది. ఇప్పుడు 2004 లొకేషన్లో డేటా ఏదైతే ఉంటుందో 2000 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అదే ఇక్కడ రాస్తున్నాను చూడండి, 2004 అనేది ఇక్కడ ఎక్స్చేంజ్ అనేది ఇలా మెన్షన్ చేశాను. సో ఈ విధంగా మనకి ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ SI అంటే ఆల్రెడీ మనకి SI అడ్రస్ వచ్చి 2000 ఉంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే SI ఈక్వల్ టు 2001గా చేంజ్ అవుతుంది. అగైన్ డిక్రిమెంట్ DI అంటే ఇక్కడ లాస్ట్ DI వాల్యూ 2004 ఉంది. వన్స్ డిక్రిమెంట్ DI ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఇక్కడ DI ఈక్వల్ టు 2003గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, కంపేర్ SI, DI. సో దీని మీనింగ్ ఏంటంటే SI మైనస్ DI ఇలా ఇంటర్నల్గా మనకి ఏంటంటే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. అయితే వచ్చిన కంటెంట్ని బట్టి మనకి ఫ్లాగ్ స్టేటస్ ఒకటే ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, SI మైనస్ DI అంటే 2001 మైనస్ 2003. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి -2 జనరేట్ అయింది. సో -2 అంటే మనకి ఇక్కడ నెగిటివ్ డేటా కాబట్టి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే
1గా జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ JBL1 ఉంది కదా, ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రజెంట్ మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ L1 సో ఏదైతే ఇక్కడ స్పెసిఫై చేసి ఉంటామో అంటే ఇక్కడ అడ్రస్ ఏదైతే స్పెసిఫై చేసి ఉంటామో ఆ అడ్రస్ లొకేషన్లోకి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది, అంటే IP అనేది అక్కడ మూవ్ అయిపోతుంది. సో తర్వాత ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూద్దాము. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓవరాల్గా నేను ఇక్కడ ఉన్న డేటా అంతా ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి, మూవ్ AL, కంటెంట్ ఆఫ్ SI. సో కంటెంట్ ఆఫ్ SI అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 2001 అవుతుంది. కాబట్టి 2001 లొకేషన్లో మనకి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అనేది AL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ AL ఈక్వల్ టు 22 జనరేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్చేంజ్ AL, కంటెంట్ ఆఫ్ DA అంటే సో DA వచ్చి 2003. కాబట్టి ఇక్కడ మనకి 2003 లొకేషన్లో మనకి డేటా వచ్చి 44 ఉంది. సో తర్వాత ఇక్కడ ఎక్స్చేంజ్ AL, కంటెంట్ ఆఫ్ DA అంటే ఇప్పుడు AL రిజిస్టర్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా వచ్చి 2003 లొకేషన్లోకి మూవ్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ మనకి 2003 లొకేషన్లో డేటా ఏదైతే ఉంటుందో AL రిజిస్టర్లోకి మూవ్ అయిపోతుంది. సో ప్రజెంట్ మనకి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత AL ఈక్వల్ టు 44 జనరేట్ అయింది, 2003 లొకేషన్లో 22 జనరేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ SI, AL అంటే ఇప్పుడు కంటెంట్ ఆఫ్ SI అంటే 2001. సో ప్రజెంట్ మనకి SI ఈక్వల్ టు 2001 ఉంది. కాబట్టి ఇక్కడ మనకి AL రిజిస్టర్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో 2001 లొకేషన్లోకి మూవ్ అయిపోతుంది. సో అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 2001 లొకేషన్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో 2003 లొకేషన్లోకి మూవ్ అయింది. అగైన్ ఇక్కడ 2003 లొకేషన్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో అది 2001 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2001, 2003 ఈ కంటెంట్ అనేది ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది. సో అదే ఇక్కడ నోట్ చేశాను చూడండి, 2001 ఈక్వల్ టు 44, 2003 ఈక్వల్ టు 22 ఇలా మనకి డేటా అనేది ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి SI ఈక్వల్ టు ప్రీవియస్ కేసు 2001 ఉంది కదా, ఇక్కడ ఇంక్రిమెంట్ SI ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ SI వాల్యూ 2002గా చేంజ్ అవుతుంది. అగైన్ మనకి ఇక్కడ డిక్రిమెంట్ DI ఉంది కాబట్టి ప్రీవియస్ కేసులో మనకి 2003 ఉంది కాబట్టి DI అడ్రస్ ఇప్పుడు డిక్రిమెంట్ చేసిన తర్వాత 2002గా చేంజ్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి కంపేర్ SI, DI అంటే SI మైనస్ DI అవుతుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 2002 మైనస్ 2002 అవుతుంది. అంటే ఇక్కడ మనకి వాల్యూ వచ్చి 0 వస్తుంది. ఎప్పుడైతే 0 జనరేట్ అవుతుందో సో ఈ వాల్యూని మనం పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం క్యారీ ఫ్లాగ్ నోట్ చేసినట్లయితే 0 జనరేట్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, JB ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి సో ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. తర్వాత ఇక్కడ మనకి ఇంటూ 03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం 2000 లొకేషన్లో తీసుకున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ అనేది మనకి ఇక్కడ చేంజ్ అవ్వదు, యాజ్ టీజ్గా అదే డేటా అనేది ఇక్కడ అపీర్ అవుతుంది. కాబట్టి మనం 2002లో తీసుకున్న డేటా అనేది యాజ్ టీజ్గా అదే పొజిషన్లో అలాగనే ఉంటుంది. సో ఈ విధంగా మనం తీసుకున్న డేటా ఏదైతే ఉంటుందో రివర్స్లో ఎలా నోట్ చేసుకున్నాము. కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ యూజ్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ స్టార్ట్ని క్లిక్ చేసి సెర్చ్ ఇంజిన్లో రన్ అని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్స్లో రన్ని క్లిక్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటాం ఆటోమేటిక్గా రన్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ దగ్గర కమాండ్ అని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి ఏ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ SI, 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ DI, 2004 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ AL, కంటెంట్ ఆఫ్ SI అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్చేంజ్ AL, కంటెంట్ ఆఫ్
డిఐని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఏఎల్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ ఎస్ఐ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ఇంక్రిమెంట్ డిఐని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కంపేర్ ఎస్ఐ డిఐని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ JBL1 అంటే L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఆ అడ్రస్ వచ్చి 0106. సో ఈ డేటాని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ int 3ని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ఎంటర్ కీని ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం స్పేస్ బార్ వచ్చేసి ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి 2000 లొకేషన్లో 11, 2001 లొకేషన్లో 22, 2002 లొకేషన్లో 33, 2003 లొకేషన్లో 44, 2004 లొకేషన్లో 55, 2005 లొకేషన్లో డేటా తీసుకున్నా ఇక్కడ తీసుకోదు. సో తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. తర్వాత ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి G టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, జనరల్ పర్పస్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్, స్పెషల్ పర్పస్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్, ఫ్లాగ్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం అవుట్పుట్ డేటాని వెరిఫై చేయాలి కాబట్టి అగైన్ ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం స్పేస్ బార్ యూజ్ చేసి ఓవరాల్గా అవుట్పుట్ డేటాని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ అవుట్పుట్ డేటాని వెరిఫై చేసినట్లయితే మనం తీసుకున్న ఇన్పుట్ డేటాకి రివర్స్లో డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఒకవేళ ఆప్ కోడ్స్ని వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే int 3 దగ్గర ఉన్న అడ్రస్ని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్స్ అనేవి జనరేట్ అవుతుంది. అంటే ప్రోగ్రామ్తో పాటు ఆప్ కోడ్స్ కూడా ఇక్కడ జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము రివర్స్ స్ట్రింగ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.